హలో! హలో! చెప్పండి కృష్ణ గారు బాగున్నారా? చాలా బాగున్నానండి. అరుణ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో, అరుణ గారు ఏం చేస్తున్నారు? హోమ్ మేకర్ అండి. ఏవండి? హోమ్ మేకర్. హోమ్ మేకర్ అరుణ గారు. సో, అరుణ గారు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారు? బ్రేక్‌ఫాస్ట్ బాబు చేసుకున్నాడండి ఈరోజు ఇడ్లీ. ఇడ్లీ. హ్మ్. ఇడ్లీ నాకు చాలా ఇష్టం తెలుసా అండి మీకు? ఏంటండి? ఇడ్లీ చాలా ఇష్టం నాకు. ఇడ్లీ మీకు ఇష్టమా? ఇడ్లీ. అయితే మా ఇంటికొచ్చి వేయండి మేము పెడతాం. మీరు అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ ఎలమంచిలి అండి మేము. యలమంచిలి. అవునండి. సో, అక్కడ వరకు ఇడ్లీ కోసం రావాలి అంటే కొంచెం ఆలోచన చేయాలి. ట్రై చేస్తాను. లేదు మీరు అడిగారు కదా! మీ గ్రూప్ అంతా వచ్చారనుకో మా ఊర్లో కూడా మీరు ఆ! షో అది చేశారనుకో మాకు హ్యాపీగా అనిపిస్తది. అవునా? తప్పకుండా నేను ఒకసారి ట్రై చేస్తానండి. ఒక మంచి షో అలా మన కాలర్స్ ఎవరైతే కాలర్స్ చేస్తారో వాళ్ళ ఊర్లకెళ్ళి షో చేసేది ఏమైనా ప్లాన్ చేస్తే చాలా బావుంటదని నాకు ఉంది. హ్మ్. ఫ్యూచర్‌లో ఇఫ్ పాసిబుల్ చూద్దాము. అయితే చెప్పండి అరుణ గారు, లైఫ్‌లో ప్రతి ఒక్కరి లైఫ్‌కి ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అరుణ గారికి ఏ గోల ఉంది? ఇప్పుడు మీరు పల్లెటూరు గురించి చెప్తున్నారు కదా! ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మామూలుగా ఆ విషయం చెప్పడం కోసం హ్మ్. కాల్ చే యాహ్! కాల్ చేశానండి. చెప్పండి. పల్లెటూరులో ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ చాలా బావుంటాయి. హ్మ్. ఆ లైఫ్ ఉంటే బావున్ను అనిపిస్తుంది. కాకపోతే ఈ ఈ జనరేషన్ బట్టి, ఈ రోజుల్ని బట్టి ఇంకా ఎలా ఫాలో అయిపోవాలో అలా ఫాలో అయిపోవాలి కదా! నిజమే. ఎందుకు పల్లెటూరులో ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు ఇయన్నీ ఎందుకుంటాయంటే బేసిక్‌గా పల్లెటూరులో టైం ఉంటుంది. అవును. కదా! టైం ఉంటుంది. హ్మ్. టైం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బేసిక్‌గా సపోజ్ నాకు టైం ఉందనుకోండి, ఇంట్లో ఉన్నామనుకోండి, అమ్మ గురించి ఆలోచిస్తాం, నాన్న గురించి ఆలోచిస్తాం. బేసిక్‌గా సిటీ‌లో టైం ఉండదు. ఇక్కడ ఉంటుంది అవును. మాట్లాడాలి అమ్మ, నాన్నతో అనిపిస్తుంది. టైం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఒక గోలలో పడిపోతాం హడావిడిలో. అవును. కదా! అందరికీ ఇష్టాలుంటాయి, ప్రేమలుంటాయి. కాకపోతే టైం లేక మనం టైం ఇవ్వగలిగితే ఆహ్, బావుంటాయి. చాలా బావుంటది. అనురాగాలు, ప్రేమలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అవును. సో ఎన్ని సాంప్రదాయంగా మీరు మాట్లాడతారు. నాకైతే మాట్లాడడం భయమే గానీ, ఇప్పుడు మీ అంటే మాట్లాడే మాటలు బావుంటాయి కాబట్టి, మీ యాంకరింగ్ బావుంటదని చేసి మాట్లాడాలని మాట్లాడుతున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. మా నాకు వాళ్ళందరి భయముంటుంది. యాంకరింగ్స్ కూడా చాలా బావుంటాయి. మమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. ఇలాగ కాల్ చేస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. యూ మేడ్ మై ఓకేనండి. డే. థాంక్ యూ సో మచ్ అండి అనురాధ గారు. అరుణ గారు. థాంక్ యూ సో మచ్. హలో! 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 నమస్తే. వెల్కమ్ టు గోల గోల. హలో బ్రో. నాది 10th క్లాస్ కొంచెం గొల్లగొల్ల అయితాంది. హలో! 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 ఎవరు కాల్ చేస్తున్నారు? దక్షిణామూర్తి నా పేరు. దక్షిణామూర్తి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి. ఎక్కడి నుంచండి? దక్షిణామూర్తి అండి. దక్షిణామూర్తి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? వరంగల్ నుంచి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు దయచేసి. టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. 10th క్లాస్ స్టడీ చేస్తున్నా. 10th క్లాసా? లేదు దక్షిణామూర్తి గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. సరే అండి. సో, ఏం చేస్తుంటారు మీరు? 10th క్లాస్ స్టడీ చేస్తున్నాను. ఓకే. సో, ఏంటి బేసిక్‌గా తెలుసు కదా! మన షో పేరు గోల గోల. ప్రతి ఒక్క లైఫ్‌లో గోలుంటుంది. సో, ఇప్పుడు ఆ! దక్షిణామూర్తి ఏ గోలలో ఉన్నారు? ఫ్రెండ్స్ తోటి ఇన్సైడ్ జోక్ చేసుడు. ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వడం గోల కాదు గదా! అదొక ప్లానింగ్. చిల్ అవ్వాలనుందా ఫ్రెండ్స్‌తో? ఏం చేస్తారు మామూలుగా ఫ్రెండ్స్‌తో చిల్ అంటే? సినిమాలకెళ్తూ ఉంటారా? సినిమాలు చూస్తుంటాము, జోక్స్ వేస్తుంటాము, వాళ్ళు కథ ఓకే. చూస్తుంటాము. ఓకే. బైక్ రైడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయా? రైడ్స్‌కెళ్తారా బైక్ రైడ్స్? వెళ్తామండి. ఆహా! అర్థం కాలే. బైక్ రైడ్స్‌కెళ్తారా బైకుల పైన? వెళ్తామండి. వెళ్తారా? ఓకే. మరేంటి స్లో నడుపుతారా? ఫాస్ట్ నడుపుతారా బైక్స్? ర్యాష్ డ్రైవింగా? స్పీడ్‌గా ఆడతామండి. ఆహా! స్పీడ్‌గా. అచ్చా! సో, ఏంటి దక్షిణమూర్తి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసావు? ఇడ్లీ అండి. ఇడ్లీ. మరి ఇడ్లీ తిన్నప్పుడు ఆ! చాలా ఎనర్జిటిక్‌గా మాట్లాడాలి కదా! చాలా ఫాస్ట్‌గా, ఎనర్జిటిక్‌గా. ఆ! మరి టీవీ చూస్తూ మాట్లాడుతున్నావా?
ఈ సాంగ్ రాని ఒకసారి. డెఫినెట్ గా మంచి బ్యూటిఫుల్ సాంగ్ చేస్తాను దక్షిణమూర్తి. ఇలాగే ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవ్వు, లైఫ్ లో ఏదో ఒకటి పెద్దగా సాధించాలని కోరుకుంటున్నాను. హలో హలో, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలగోల. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? శ్రీనివాస్ ఫ్రమ్ కోలాడ. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఏంటి శ్రీనివాస్ గారు విషయాలు ఏంటి, సంగతులు చెప్పండి ఏదైనా. చెప్పాలండి మీరే. మరి చూస్తుంటారు కదా గోలగోల. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏ గోలలో ఉన్నారు? చూస్తున్నానండి, డైరెక్ట్ చూస్తాను. ఏ గోలలో ఉన్నారు శ్రీనివాస్ గారు? హలో శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మీ మైండ్ లో రన్ అయ్యే గోల ఏంటి? నా మైండ్ లో రన్ అయ్యే గోల. ఆన్సర్ క్రేజీగా ఉండాలి, రెగ్యులర్ గా ఉండకూడదు. అవునా? ఆ, ఆన్సర్ క్రేజీగా ఉండాలంటే క్రేజీ అసలు అర్థం కావట్లేదండి. క్రేజీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి, చూసుకోండి. అవునా? అంటే చాలా మంది మీ లైఫ్ లో ఇప్పుడు రన్ అయ్యే గోల్ ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడము, టిఫిన్ చేయడం ఇలా అంటున్నారు. అవి కాదు గోల్, అవి బేసిక్ గా అందరూ చేసే పనులే. అలా కాకుండా లైఫ్ లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక ఇబ్బందో లేకపోతే ఏదైనా ఈ రోజు ఏదైనా సాధించాలి, సంథింగ్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా కావచ్చు, ఉంటుంది కదా కైండ్ ఆఫ్. అవునవును. అలా ఏదైనా ఉందా శ్రీనివాస్ గారి లైఫ్ లో? మంచి బిజినెస్ పెట్టాలి. మంచి బిజినెస్ గోల గోలగా 10 సంవత్సరాల నుంచి ఉంది. అచ్చా, 10 ఏళ్ళ నుంచి ఉంది బిజినెస్ పెట్టాలని. ఏంటి అంటే ఏదో అంటే ఒక మంచి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఒక మంచి బిజినెస్ సెక్టర్ లో వెళ్ళాలని. ఓకే, సో రొటీన్ కి భిన్నంగా. అవునవును. ఒక జాబ్ శాలరీ తీసుకోకుండా ఇవ్వాలనిపిస్తుంది మీకు. అవునండి. కానీ మన ఇండియాలో సగటున చాలా మందికి ఇదే ఫీలింగ్ ఉంటుంది కదండి, ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. కానీ డ్యూ టు ద సర్కమ్స్టెన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చాలా మంది జాబ్స్ కి వెళ్తూ ఉంటారు, కానీ అయిష్టంగా చాలా మందికి ఉంటుంది బిజినెస్ చెయ్యాలి అని. అవునండి, వాస్తవం కదా. మీరేమనుకుంటున్నారు? అంటే బిజినెస్ ఇష్టం గురించి అనుకుంటారా, కష్టం ఉండదంటారా బిజినెస్ లో? బిజినెస్ లో కష్టం ఉంటది, కానీ దాన్ని ఇష్టపడి చేయాలి. ఓకే, నాకు తెలిసి బిజినెస్ లో కష్టం ఉంటుంది, కానీ పడే కష్టానికి అంతే ఇన్కమ్ కూడా ఉంటుంది, గుర్తింపు ఇన్కమ్ ఉంటుంది, రైట్? అవునవును. ఓకే, సో ఏంటండి ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు? ఈ రోజు ప్లాన్స్ కొంచెం చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి, బయటకు వెళ్ళాలి. చుట్టుపక్కలేనా, మీరుండే ఏరియా చుట్టుపక్కలేనా, లాంగ్ డిస్టెన్స్ ఏదైనా ట్రావెల్ చేయాలి మీరు వర్క్ గురించి? లేదండి, లోకలే. ఒక 2-3 కిలోమీటర్లా? లేదు, అంటే నియర్ బై, అంటే అంతే 2-3 కిలోమీటర్స్. నిజంగా కొంచెం ఈ టౌన్స్ లో ఉండే వాళ్ళు లేకపోతే విలేజెస్ లో ఉండే వాళ్ళు చాలా అదృష్టం. మహా అంటే హార్డ్ గా ఒక 2-3 కిలోమీటర్లు దాటి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మేము ట్రావెల్ చేస్తాం చూడండి హైదరాబాద్ లో, మేము విజయవాడ వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి వెళ్ళే టైంకి. అవును, చాలా చాలా మాకుండే గోల్ ఒకటే, ట్రాఫిక్ గోల్, అది తప్ప ఇంకేం ఉండదు మైండ్ లో. అవును. సో శ్రీనివాస్ గారు, మీరు అనుకున్నట్టే మీరు త్వరలో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా నుంచి బెస్ట్ విషెస్. చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండండి ఇలాగే ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలగోల. ఎవరు మాట్లాడేది? నేను వినోద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. వినోద్ గారు, మీది హైదరాబాదే, మాది హైదరాబాదే. హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడ? నేషనల్ గర్ల్ చైల్డ్ డే విషెస్ చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. ఇంకొకసారి చెప్పరా, వినపడలేదు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే చెప్పండి, విషెస్ చెప్పేసేయండి. చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ మీరు, మీ తర్వాత నేను. సార్ విఎస్ అందరికి, యుఎస్ అందరికి నేషనల్ వినబడుతున్నా వాయిస్? యా ప్లీజ్, వినబడుతుంది. విఎస్ అందరికి నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు. ఓకే, వినోద్ గారి తరఫు నుంచి అలాగే నా తరఫు నుంచి, కంప్లీట్ మా యూనిట్ తరఫు నుంచి కూడా నేషనల్ గర్ల్స్ డే శుభాకాంక్షలు. సో ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని, అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ రోజు, ప్రతిరోజు, ఎప్పటికీ వాళ్ళని కాపాడుకోవాలి. ఈ రోజు చిన్నపిల్లలు, రేపు పొద్దున మహిళలు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళే అవుతారు కాబట్టి మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. సో వినోద్ గారు, చెప్పండి. ఏం చేస్తున్నారు, ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ అయిపోయింది, 8 years వర్క్ చేశాను, క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, దట్ వాస్ నైస్. చాలా మంది స్పెషల్ డేస్ అంటే బర్త్డేస్ అవి ఇవి చెప్తారు, కానీ ఇట్లాంటి ఒక రోజు గుర్తుపెట్టుకుని మీరు విష్ చేయడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో వినోద్ గారు, ఏంటి మీ లైఫ్ లో గోల్ ఏంటి? ప్రతి ఒక్క లైఫ్ లో గోల్ ఉంటుంది కదా, మరి వినోద్ గారి లైఫ్ లో ఏంటి గోల?
సో ఎవ్రీడే గొలగొల ఉంటుంది సార్ నాకు. లేచినంత నుంచి నైట్ వరకు గొలగొల ఉంటుంది. ట్రాఫిక్ ఇష్యూ ఒకటి, ఇంకా జనరల్గా ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి నాకు. ఎస్. నేను అదే చెప్తున్నాను ఇందాక. హైదరాబాద్ ఉండే వాళ్ళకైతే పెద్ద గోళ్ళే ఉండవు, ట్రాఫికే చాలా మేజర్ గోల. అవును సార్. మీరేమనుకుంటారు, ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ అవుద్ది అనుకుంటున్నారా, ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నారా రాబోయే రోజుల్లో? సార్ ట్రాఫిక్ చాలా పెరుగుతుంది. దాని తగ్గట్లు మన వాళ్ళు అంటే స్పీడ్ బ్రేకర్స్ ఇన్స్టాల్ చేస్తే వైలేట్ చేయకుండా బాగుంటుంది. అంటే ఒకసారి పోలీసు వాళ్ళు పక్కన వెళ్ళిపోతే వైలేట్ చేస్తున్నారు అందరు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్కూల్ కిడ్స్ వెళ్ళడానికి వెళ్తుంటారు, రాంగ్ వే చూస్ చేసుకుంటున్నారు మాక్సిమం. ఎస్ ఎస్. కొంచెం కొంచెం స్ట్రక్ చెప్పి మనకి మేము క్లియర్ గా చెప్తుంటే కూడా వాళ్ళు ఇంకా మనకి బెదిరిస్తుంటారు. అదే మన హైదరాబాద్ స్టాండ్ లో వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటారు. అవును. చాలా మంది ఆఫీసులకు వెళ్ళాలనో, స్కూల్స్కి వెళ్ళాలనో, కాలేజ్కి వెళ్ళాలనో కొంచెం రోడ్ స్ట్రక్ అయిందంటే రాంగ్ రోడ్ చూస్ చేసుకుంటున్నారు తప్పితే ఒక్క సెకండ్ 99% అందరూ మొబైల్ తోటి మీరు ఒకసారి చూడండి, మొబైల్ మీద ఉంటారు మాక్సిమం 2 వీలర్స్. అవును. అలా బల నడుపుతారండి. ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒకళ్ళు మెడ పెట్టేసుకుని మెడ ఇలా పెట్టి నడుపుతారు, కొంతమంది టెక్స్ట్ చేస్తుని డ్రైవ్ చేస్తారు. గేర్ వెహికల్స్ కూడా నేను చాలా సర్ప్రైజ్ అవుతా. ఏమో అది చాలా కష్టం అనిపిస్తుంది నాకు, అలా ఎలా చేస్తారో కానీ. కానీ చాలా మంది భయం లేదండి. భయం, డిసిప్లిన్ చాలా ఇంకా రావాలి. వస్తే గవర్నమెంట్ డిసిప్లిన్ బట్టి ఇన్స్టాల్ చేస్తారు. ఎస్ ఎస్. కానీ ఇంతకుముందు కంపేర్ చేస్తే నేను చూస్తున్నాను ఇప్పుడు చాలా మంది హెల్మెట్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు డ్రైవింగ్. చాలా మంది సేఫ్టీ ఇస్ డిఫరెంట్. మన పెడిస్టన్స్ కూడా సేఫ్టీ కదా సార్. క్రాస్ చేయాలంటే కూడా True. ఆగలేకపోతే 30 seconds పెడిస్టన్ క్రాసింగ్ ఉంటుంది కొన్ని జంక్షన్స్ లో. ఎస్ ఎస్ ఎస్. అక్కడ ఆగట్లేదు. ఆగరు. ఒకడు రెడ్ సిగ్నల్ ఉంటది, రయ్యని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన ఒక్క సెకండ్ కి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఒక్క సెకండ్ ఆగరు. వాళ్ళు వినరు అంటే అంత తొందర ఎందుకు అని అంటున్నాను. అదే హడావిడి, ఏదో చేసేద్దాం వెళ్ళిపోవాలి చేసేయాలి హడావిడి తప్పితే కొంచెం నెమ్మదిగా చేసుకున్న పనులు జరుగుతాయి లైఫ్లో. కొంచెం సమ్ టైమ్స్ కొంచెం స్లో అవ్వడమే బెటర్ నన్ను అడిగితే. ఆల్ ద టైమ్ ఆలస్యామృతం విషయం అంటారు, అలాగే నిదానమే ప్రధానం కూడా అంటారు కదా. స్కూల్స్ లో ట్రాఫిక్ అనే సబ్జెక్ట్ పెట్టేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు చెప్తారు. స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ వాళ్ళు చెప్తారు సార్. యా. సో ఎలాగైనా ఈ జనరేషన్ మనం అది ఛార్జ్ తీసుకొని నెక్స్ట్ మనం పిల్లలకి కానీ మన ఎవరికైనా కానీ మనం దీని గురించి అప్పుడప్పుడు అలా సలహాలు ఇస్తూ ఉంటే కమింగ్ జనరేషన్స్ అనేది ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా ఫాలో అవుతారు. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఇలాగే చాలా పర్ఫెక్ట్గా ఒక జెంటిల్మెన్ లా ఉన్నారు, ఇలా ఉండండి. థ్యాంక్స్ ఫర్ దట్. ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. హలో హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలా గోలా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నా పేరు శిల్ప. శిల్ప. హలో. అవునండి. శిల్ప నాకు చాలా ఇష్టమైన పేరు. నాకు ఇష్టమైన అమ్మాయిల పేర్లు శిల్ప ఒకటి. అవునా, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంటుంది శిల్ప అనే పదం. సో శిల్ప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్. మాది హైదరాబాద్. ఎక్కడి నుంచి హైదరాబాద్ లో? ప్రగతి నగర్. శిల్ప గారు నిజంగా? అవునండి. నేను ప్రయత్నలో ఉంటాను. అవునా? ఐ లివ్ ఇన్ ప్రగతి నగర్. సో శిల్ప గారు ఏం చేస్తుంటారు బేసిక్ గా మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అచ్చా, దేంట్లో వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్? నేను టెక్ మహేంద్ర అండి. శిల్ప గారు? టెక్ మహేంద్ర అండి. టెక్ మహేంద్ర. అచ్చా, టెక్ మహేంద్ర. ఓకే, నైస్. శిల్ప గారు, సో ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు ఈ రోజు? నేను దోశ అండి. దోశ తిన్నారా? ఓకే. ఏంటి మీరు మ్యారీడా స్టూడెంటా? మ్యారీడ్ అండి. ఐ హావ్ ఎ స్మాల్ బేబీ ఆల్సో. అచ్చా, అలా అనిపించట్లేదు. బేసిక్గా మీరు చాలా కొంచెం వాయిస్ చిన్న కాలేజ్ అమ్మాయిలా అనిపిస్తున్నారు నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శిల్ప గారు, సో ఏంటి మీ లైఫ్ లో? యువ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటానండి. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది మా లైవ్ షోస్? చాలా బాగున్నాయండి. మొన్న 31st రోజు చేసిన ఈవెంట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా చూసానండి నేను. చాలా బాగుంది. బేసిక్ గా నా యాంకరింగ్ ఎలా ఉంటదండి? చాలా బాగుంటుందండి. చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్. శిల్ప గారు, మరి ప్రతి ఒక్క లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది. అవునండి. సో మీ లైఫ్ లో ఏంటి గోల? నా గోల జాబ్ అండి. జాబా? అవునండి. అదేంటండి, మ్యారీడ్ అన్నారు, హస్బెండ్ గురించో బాబు గురించో అనుకున్నాను. మరేంటి మీరు? లేదండి, నాకు హస్బెండ్ గురించి బాబు గురించి టెన్షన్ లేదండి. వాళ్ళది గోల కాదు, వాళ్ళది ప్లెజర్ నాకు. అచ్చా, ఓకే ఓకే. కాదు, అవునండి. మీ వారు పక్కన ఉన్నారా ఏంటి? చాలా పొగుడుతున్నారు. లేదండి, లేరు. ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళారా?
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వర్క్‌లో చాలా హైట్స్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, టెక్ మహీంద్రా అన్నారు కాబట్టి మంచి లైఫ్ మీకుంటుందని కోరుకుంటున్నాను. సో ఇలాగే కాల్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉండండి. ఇలాగే ఏదో ఒక గోల చేస్తూ ఉండండి.